జయ జగన్నాథం అండి. జయ జగన్నాథం. జయ జగన్నాథం కాదండి. ఇది జయ జగన్నాథం. అందులో ఆర్ ఉంటది. ఇందులో ఆర్ ఉండదు. జగన్నాథ్‌లో ఆర్ ఉండదు. ఇది కలియుగం. అది ఇండియన్ గురు హఠ హోం సత్యయుగం. అంటే సత్యమే మాట్లాడుకోవాలి మనం. మన ఇంట, బయట, మన అమ్మతో, నాన్నతో, అక్కతో, చెల్లితో, మన ఇరుగు పొరుగు అందరితో సత్యమే మాట్లాడుకోవాలి. ఆ సత్యమే నీకు ఆ పరలోకానికి తీసుకొని వెళ్తుంది. యెస్. అవునా కదండీ! మన భూమిపైకి ఎందరో ఋషులు, మహర్షులు వచ్చారు. ఆడోళ్ళలో తపస్సులు చేశారు. ఆళ్ళు బాబా రూపముగా వచ్చారు. అంటే గడ్డం పెట్టుకొని. అవునా కదండీ! అలాగా అవుతూ మన భూమిపైకి గురునానక్ దేవ్‌జీ గారొచ్చారు. సాహిబ్ అతను. గురునానక్ దేవ్‌జీ సాహిబ్. జేసు మహారాజు దేవుని కుమారుడు. యెహోవా యేసుక్రీస్తు ప్రభువు. షిరిడి సత్య సాయిబాబా సాహిబ్. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాహిబులు. వాళ్ళు దేవుని యొక్క చమత్కారాలు చూపించారు. కాకపోతే ఈ 9 అంకెల అంకితము కోసము ఎవరు ఈ 9 అంకెల అంకితము ధనలక్ష్మి రూపదర్శనం కలియుగంలో ఉందనుకోని ఆ యొక్క సాయిబులు ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారా? ఏ బుక్స్‌లో ఈ భాగవత్ రామాయణం లేదా పరిశుద్ధ గ్రంథాల్లో లేదా సాహిబులు ఖురాన్‌లో పంజాబీ సిక్ గ్రంథాల్లో రాయబడి ఉందా? ఈ 9 అంకెల అంకితమమ్మ ఇలా మనసుతో మా ఇంటి కుటుంబం మాటలు ఎవరు చెప్తారండి? చెప్తారా? నేడు ఏ పండితులైనా సరే, ఏ పాస్టర్లు, ఫాదర్‌లైనా సరే, ఈ ముల్లాజీలైనా సరే, ఈ పంజాబ్ సిక్కులైనా సరే చెప్తారండి? చెప్పరు. నేనే చెప్తే మీకు అర్థమవుతది. మనకి ఇంకా కలియుగం లేదు. మనకు ఓం సత్యయుగంలో ఉన్నాం అనుకోని. యెస్. నాడు సాయిబులు కూడా అమ్మ కోసం చెప్పారు గానీ 9 అంకెల అంకితం అమ్మ కనకదుర్గమ్మ కోసం ఒక్క మాట కూడా మీకు చెప్పారా? చెప్పలేదు. అమ్మ కనకదుర్గమ్మ అని చెప్పారు. ఇలా విధంగా సంఘర్షం, సంవాదం అంతరంగా మాట్లాడుతూ, పనులు చేస్తూ, మాట్లాడుతూ, ప్రేమిస్తూ ఈ విధంగా ఎవరైనా చెప్పారండి? చెప్పారా? గురునానక్ దేవ్‌జీ పేదరికం. పేదవాళ్ళ ఇంట్లో జన్మించారు. అలాగే యేసు మహారాజ్ కూడా అలాగే షిరిడి సత్యసాయిబాబా పేదరికమే. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పేదరికమే. కాకపోతే నాకు ధనవంతుల ఇంట్లోనే జన్మం చేశారు దేవుడు. ఓం సత్యం.